గుడ్ మార్నింగ్ సార్. లోపలికి రండి. రండి, కూర్చోండి. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోమ్మా. నేను చెప్పేది నీకు తప్పనిపించొచ్చు, కానీ మీ మంచి కోసమే చెప్తున్నాను. అర్థం చేసుకోమ్మా. అసలే కూతురు పోయిందని పుట్టేడు దుఃఖంతో ఉన్నావు. నీ లోటు నేను తీర్చలేను, కానీ జరిగిన అన్యాయానికి మాత్రం న్యాయం జరగాలి. దానికి నేనండగా ఉంటాను. నీ కూతురు చనిపోయిన విషయంలో విలువైన సాక్ష్యం నీ భర్త దగ్గరుందట. వాసుదేవ్ గారిని ఎదిరించిన వ్యక్తుల గురించి నీకు తెలియదమ్మా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఈరోజు మీ భార్యాభర్తలు దూరంగా ఉన్నారు. రేపు కలవచ్చు. మీరు కలవాలనే నా కోరిక కూడా. నీ భర్త నీ మీద కోపం చూపిస్తే నువ్వు భరిస్తావు. నా మీద కోపం చూపిస్తే నేను అర్థం చేసుకుంటాను. కానీ ఆయన కోపం చూపించేది ఉమాదేవి మీద, మేయర్ ఉమాదేవి మీద. వాళ్ళు సంఘంలో పలుకుబడి, హోదా, డబ్బు అన్నీ ఉన్నవాళ్ళు. తప్పు చేసినా తప్పించుకుని తిరగడానికి 100 మార్గాలుంటాయి. ఏమైనా చేయగలరు. వాసుదేవ్ గారు చట్టాన్ని కాదని వాళ్ళని గెలవడం చాలా కష్టం. అదే సాక్ష్యం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నాలాంటి వాళ్ళకి అందజేస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే శిక్షిస్తాను. వాసుదేవ్ గారికి సాక్ష్యం దొరికినా కూడా ఇంతవరకు పోలీసులకు సబ్మిట్ చేయలేదు. ఎవరినీ నమ్మడం లేదు. తన కూతురికి తానే న్యాయం చేసుకోగలని పోరాడుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయనకేమన్నా అవుతుందేమోనని నాకు చిన్న భయం. అతన్ని నమ్ముకున్న నీకు, బాబుకి ఏ బాధ రాకూడదు. ఇది నేను హెచ్చరించడం లేదు. ఒక అన్నయ్యగా నీ మేలు కోరి చెప్తున్నాను. ఇదే మాట మీ ఆయనతో చెప్పి ప్రూఫ్స్ తీసుకురావచ్చు కదమ్మా. నేను చెప్పడం ఎందుకు, మీరే చెప్పొచ్చు కదా. వాసుదేవ్ ఈ ప్రపంచంలో ఎవరి మాటైనా వింటాడు అంటే అది ఒక్క తన భార్య మాట మాత్రమే. ఎవరినైనా నమ్ముతాడు అంటే అది భార్యగా నిన్ను మాత్రమే. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు తలుచుకుంటే ఆ సాక్ష్యాలు తీసుకురాగలవు. ఆ సాక్ష్యం తీసుకొస్తే ఓ అన్నయ్యగా నేను నీకు సహాయం చేస్తాను. ఒక అన్నయ్యగా నీ మేలు కోరి చొరవ తీసుకుంటున్నాను. వెళ్ళొస్తానమ్మా. జై శ్రీరామ్. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు. జై శ్రీరామ్. నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. జై శ్రీరామ్. నేనుండగా అప్పుడే నీకు నిండు 100 ఏళ్ళు ఎలా నిండనిస్తానమ్మా. జై శ్రీరామ్. డాక్టర్, 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 పాప పల్స్ కొట్టుకుంటుంది. పాప ఇంకా బ్రతికే ఉంది. మేడం, ఇందాక నేనే చెక్ చేశాను. 100% పాప చనిపోయింది. కానీ ఇప్పుడు ఎలా బతికింది? ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ మేడం. పాప తిరిగి బతికిందంటే ఇది ఎలా సాధ్యం? డాక్టర్, ఎలాగైనా సరే పాపని కాపాడాలి. ఎప్పుడు ఇలాంటిది జరగకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బాధ్యత మీదే. అలాగే మేడం.
భగవంతుడా, నువ్వున్నా నా కొడుకు తప్పుని సరిదిద్దావు. వాడు చేసిన పాపాన్ని క్షమించు. రే, నువ్వు పద పద. ఏంటి బాబాయ్ నాకీ కర్మ? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఏ జన్మలో నన్నిలా వెంటాడుతుంది. ఆను ఆలోచనల నుండి ఎప్పుడు బయటపడతాడో ఏమో. నన్ను క్షమించు తల్లి. నీ బిడ్డ బ్రతికే ఉందన్న నిజాన్ని నేను నీకు చెప్పలేను. ఈ చరాచర జగత్తు విధిరాత మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఆ శ్రీరాముడి ఆజ్ఞను అనుసరించి సప్త సముద్రాలు దాటి సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్నాను. ఆ రావణుడి కనుసన్నల్లో ఎంతో పటిష్టమైన లంకను దహనం చేశాను. నేను తలుచుకుంటే సీతమ్మ తల్లిని నా భుజాల మీద కూర్చోబెట్టుకుని రాముల వారి పాదాల దగ్గర ఉంచగలను. కానీ నేను అలా చేయలేదు. రాముడే వచ్చి రావణ సంహారం జరిపి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళాలి. అదే ధర్మం. కానీ ఒక్క విషయం తల్లి, మళ్ళీ తిరిగి నువ్వు నీ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. జై శ్రీరామ్. చెప్పమ్మా. అన్నయ్య, సాక్ష్యం నా దగ్గరే ఉంది. చెల్లెలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. అలాగే. ఎవరికమ్మా నువ్వు ఇప్పుడు ఫోన్ చేసింది? రే, నీకేం తెలీదు? నువ్వు లోపలికెళ్ళు. నాకు కాదు, నీకేం తెలియటం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. రే, ఏం చెప్తున్నావురా? వాసుదేవ్ గారి దగ్గర ఉన్న సాక్ష్యం తీసుకెళ్లి సిఐ గారికి ఇస్తానంటున్నావు. ఆ సిఐ మంచివారు కాదమ్మా. చూడు జయ్, ఇక్కడ కావాల్సింది ఎవరు మంచి ఎవరు చెడు అని కాదు. ఈ సాక్ష్యం సిఐ గారికి ఇస్తే న్యాయం జరుగుతుంది. మనకు కావాల్సింది అదే. సిఐ గారికి సాక్ష్యం ఇస్తే న్యాయం జరగదమ్మా. వాసుదేవ్ గారి దగ్గర ఉంటేనే న్యాయం జరుగుతుంది. రే జై, జై ఆగరా. రే జై, జై ఆగు. నేను ఆగనమ్మా. ఈ పెన్ డ్రైవ్ వాసుదేవ్ గారికే ఇస్తాను. జై ఆగరా. జై, నేను ఆగనమ్మా. జై నా మాట విను. ఈ పెన్ డ్రైవ్ వాసుదేవ్ గారికే ఇస్తాను. జై ఆగు. పెన్ డ్రైవ్ ఎక్కడా? పెన్ డ్రైవ్ సిఐ గారికి ఇచ్చాను. సాక్ష్యం తారుమారు చేస్తారా?